హాయ్ అండి, నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మీ అందరికీ మంచి బిర్యానీ ఐటెం అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పనస తొనలు తిన్న తర్వాత పనస గింజలు అనేది పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా బిర్యానీ చేసుకోండి. సో పనస గింజలన్నీ తిన్న తర్వాత విత్తనాలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని ఓవర్ నైట్ వదిలేయండి. గాలికి వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా పైన పొట్టంతా రిమూవ్ అయిపోతుంది. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక కప్పు దాకా పనసగింజల పొట్టంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదే విధంగా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పనసగింజలు తీసుకోండి. ఒక విజిల్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు పనసగింజలకి 1.5 కప్పు నీళ్ళు పోసుకొని 70% వరకు కుక్ చేసుకోండి. సో 3 విజిల్లా 4 విజిల్లా అనేది మీ వాటర్ని పట్టి కుక్ చేసుకోండి. తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాను. నేను బిర్యానీ అనేది రైస్ కుక్కర్లో చేసి చూపిస్తాను. సో 3 కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. తర్వాత విజిల్ అంతా పోయింది. ఇక్కడ బిర్యానీ చేయడానికి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా తీసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. తర్వాత ఉడికించినవి పూర్తి చల్లారి పెట్టుకొని ఈ విధంగా విజిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ అనేది ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీకి. తప్పకుండా యాడ్ చేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోండి. సాజీరా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే కొంచెం క్లీన్ చేసి పెట్టుకోండి. నేను గమలాలో పెంచుతున్నాను కాబట్టి పాట్లో అక్కడే తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రై అయ్యేలోపు మనము రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రై అయ్యేలోపు మనము కుక్ చేసి పెట్టుకున్న పనసగింజల్ని కూడా ఇందులో యాడ్ చేయండి. మసాలాలన్నీ పడతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం రుచికి సరిపడ కారము, తర్వాత బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా. పచ్చివాసన పోయే వరకు మసాలాలని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పక్కన రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేసుకొని మంచిగా రైస్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రైస్ కుక్కర్ అనేది నార్మల్గానే వాటంతట అదే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కుకింగ్ అవుతుంది. కుకింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వార్మ్లో పడిపోతుంది. ఇప్పుడు రైస్ చూడండి చాలా బాగా కుక్ అయింది. రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడకుండా. ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ కుక్కర్ అనేది ఉంటుంది కాబట్టి నేను రైస్ కుక్కర్లో చూపించాను. ఇదే విధంగా మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా కుక్ అవుతుంది రైస్ కుక్కర్లో అయినా సరే. పనసగింజల బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎలా ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.